ఏంటి? నిన్న మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. వెళ్ళి పలకరించావా? అన్నయ్యకి యాక్సిడెంట్ అవడం ఏంటి? నిన్న రాత్రి ఇంట్లోకి ఒక దొంగొచ్చాడు. కనీసం అదైనా తెలుసా నీకు? దొంగ? కొంపదీసి అభిని దొంగ అనుకుంటున్నారా? లిల్లీ, అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? వెళ్ళి చూడు. లిల్లీ, నిన్న నువ్వు ఇంటికి ఎప్పుడొచ్చావు? నేను అడిగింది వినపడిందా? కాలేజ్ వదలగానే వచ్చాను. అయినా ఎందుకు ఇలా క్రాస్ క్వశ్చన్ చేస్తున్నావు? అంటే నిన్న మేమంతా సూర్య కోసం టెన్షన్ పడుతూ హాల్లోనే ఉన్నాం. నువ్వెప్పుడొచ్చావో అర్థం కాలేదు. అసలేంటి నువ్వు? లీలావతి, లీలావతి, ముందు వెళ్ళి మీ అన్నయ్యని ఎలా ఉందో చూసి పలకరించి తర్వాత కాలేజీకి వెళ్ళు. అలాగే నానమ్మ. అయితే మీ సూర్య అన్నయ్య ల్యాప్టాప్ ఒక్కసారి తీసుకొస్తావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.